విజయనగరం జిల్లా విజయనగరం మండల పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు కావచ్చు, రియల్టర్లు కావచ్చు, ఒక అక్రమ భూ ఆక్రమణదారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరికి నచ్చినంత వాళ్ళు దోచుకుంటున్నారు. కానీ పేద ప్రజలకు ఈరోజు సెంటు భూమి ఇవ్వాలంటే ఎక్కడా లేదంటూ కూడా ఇక్కడ నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. ఇదే క్రమంలోనే ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రజలంతా కూడా ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళందరికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మా ప్రాంతంలో మేము నివాసం ఉంటున్నాము, కానీ మాకు కనీసం అక్కడ రావాల్సినటువంటి భూమి మాకు ఇవ్వండి నాయన అని చెప్పేసి పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్న ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవైపు మండల తహసీల్దార్ ఆఫీస్ కూడా ఈరోజు ముట్టడి కార్యక్రమాన్ని అయితే మరోవైపు చేశారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు ఒకవైపు చెరువులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూములు కానీ, ఎండోమెంట్ భూములు కానీ భారీగా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు నిజంగా లబ్ధిదారులైనటువంటి ఆ ప్రజలకి కనీసం మేము నివాసం ఉండడానికి సెంటు 2 సెంట్లు జాగా అడిగితే ఈరోజు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు ఇక్కడ విజయనగరం సంబంధించిన రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో ఒకవైపు, ఎందుకంటే ఒకవైపు చూస్తే ఈ పేదవాళ్ళు, బడుగు బలహీన అట్టడుగు వర్గానికి చెందినటువంటి ప్రజలు వీళ్ళంతా కూడా లంచాలు ఇచ్చుకోలేరు, వీళ్ళు ఎవరిని గట్టిగా అడగలేరు. ఒకవైపు అయితే ఒక వామపక్ష నాయకులతో కలిసి ఈరోజు పలుమార్లు అధికారులు చూడు తిరుగుతున్నా సరే ఎటువంటి ప్రయోజనం చేకూరటం లేదంటూ వాపోతున్నారు. ఇదే క్రమంలో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఎప్పటి నుంచి మీరు భూమి మీద ఉంటున్నారు? మీకు కనీసం సెంటు భూమి అడిగితే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, మీకు ఏం కావాలి? మేము చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నామండి. మాకన్నా పేదవాళ్ళు ఉన్నారు, మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరు మా కోసం పట్టించుకోలేదు. గ్రామ అధికారులు అయితే మాత్రం అసలు దానికోసం పట్టించుకోలేదు. అగో నారాయణరావు గారు అది బయటికి తీసుకొచ్చారు. దాని మూలాన్ని ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి మేము ఇక్కడికే తిరుగుతున్నాం. ఎలాగైనా సరే మాకు ఆ స్థలాలు మా ఇళ్ళ కోసం ఇవ్వాలని మేము కోరుకుంటాను. అంటే మీకు ఎప్పటి నుంచి ఆ ఇళ్ళ స్థలాలు మీకు ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి ఈ పని మీద ఉన్నామండి. అగో గ్రామాధికారుల పై వాళ్ళ నుంచి తీసుకొని వచ్చారు అతను. మాకైతే ఏం తెలీదు. ఏదో బాధపడి మాకు ఆ కొంపలు ఎలాగో ఒడిచేస్తారని మేము అనుకుంటాను. ఓకే, ఒకసారి వామపక్ష నాయకులు కూడా వాళ్ళతో కూడా చెప్పండి, ప్రధానంగా సమస్య ఏంటి? చూస్తూ ఉంటే ఈరోజు ఈ విజయనగరం మండల పరిధిలో కనుక చూసుకుంటే భారీ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, భారీ స్థాయిలో ఈ రెవెన్యూలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఇటు పేద బలహీన అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఆ పేద ప్రజలకి కనీసం సెంటున్నర 2 సెంట్లు ఇల్లు జాగా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి, ఏంటిది? ధరంపురి గ్రామంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు సుమారు 100 కుటుంబాల వరకు ఉన్నారు. అదే గ్రామంలో 3 ఎకరాల 77 సెంట్లు ప్రభుత్వ గయాలు ఉంది. ఆ గయాల భూమిని పెత్తందారి వర్గాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరపున దాన్ని అడ్డుకొని ఆ భూమి ప్రభుత్వం ఉందని చెప్పి దాన్ని రక్షించమని తహసీల్దార్ దగ్గరికి వచ్చి మేము మెమోరాండం ఇచ్చి పేదలకు పట్టాలిమ్మని అడిగితే ఆయన సుమారు వాళ్ళందరికీ ఎవరికైతే గతంలో పట్టాలు ఇచ్చున్నామో అదే ఆ పట్టాలు పరిశీలన చేస్తామని మా దగ్గర చెప్పి 90 రోజులు గడువు ఇచ్చి మీకు సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 90 రోజుల్లో కూడా అవతల ఎవరు కూడా పట్టాల హక్కులు నిరూపించుకోలేకపోయారు. అది ప్రభుత్వ భూమి కిందే అని డిక్లేర్ చేశారు తహసీల్దార్ గారు. అయినప్పటికి కూడా ఈ రోజుకి కూడా పట్టాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడట్లేదు. ఎందుకంటే ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పెత్తందారులకి అనేక మంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మేము గతం నుంచి కూడా విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి అనేక రకాల బంజర్లు పోరంబోకులన్నీ కూడా సర్వే చేయండి, ఈ చెరువులు కూడా కబ్జాలు గురవుతున్నాయని చెప్తే కూడా ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు. అదే పరిస్థితుల్లో ఇవాళ ధర్మపురి పరిధిలో కూడా చెరువులు కూడా ఆక్యుపేషన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళెవరు పెత్తందారులు ఎవరు ఆక్యుపై చేసినా ఏమీ పట్టించుకోవట్లేదు. కానీ పేదలు వాళ్ళ ఆ భూముల మీదకి వెళ్తే మీరు ఎవరో వెళ్ళొద్దు మేమే పంచుతామని చెప్పి మాటిస్తున్నారు, కానీ మేము వెళ్ళినప్పటికి ఆటంకం పెరుస్తూ ఉన్నారు. అదే సందర్భంలో మేము తహసీల్దార్ గారికి ఈరోజు చెప్పడానికి వచ్చాం, మీరు మాకు ప్రభుత్వ భూమి కాబట్టి ఖచ్చితంగా ఇస్తారా ఇవ్వరా, లేదంటే మేము ఖచ్చితంగా ఆక్యుపై చేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పి మేము డిమాండ్ చేయడం కోసం వాళ్ళ తహసీల్దార్ దగ్గరికి వచ్చాము. మా తహసీల్దార్ గారు ప్రస్తుతం లేరు. అయినప్పటికి కూడా సమాధానం చెప్పాలి, ప్రభుత్వం పేదలకు ఖచ్చితంగా భూములు ఇవ్వాలి. ఎందుకంటే ఇది మేము అడగటం కాదు, ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ఏంటి? పట్టణంలో ఉండే పేదలకి 2 సెంట్లు భూమి ఇస్తాము, గ్రామాల్లో ఉండే పేదలకి ఇళ్ళ లేని పేదలకు 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు. మరి దాని ప్రకారంగానైనా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగానైనా ఆ 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలా? వాళ్ళ గ్రామానికి అనుకుని ఉన్నాయి, ధరంపూర్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ పేదలందరికీ నువ్విచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగానైనా ఆ భూమి అనేటువంటి ఖచ్చితంగా పేదలకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఇది ఎలా చూడాలి, ఏంటి? స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఇంత మొండి వైఖరి వహిస్తుంది, దీన్ని ఎలా చూడాలి? మిత్రులారా, ఈరోజు దేశం మొత్తంగా చూస్తే ఈ భూస్వామ్య వర్గం
మొత్తంగా ఎక్కడైతే భూమి ఉంటే అక్కడ కబ్జా చేస్తున్నారు. గతంలో రాజులు మహారాజులు పెద్ద పెద్ద చెరువు తవ్వారు. ఆ చెరువు తవ్విన వల్ల ఇక్కడే దాదాపు కూడా తీసుకొచ్చి వేలాది ఎకర్లు భూమి సాగు చేసుకున్నారు. దానిలో రైతులు బ్రతికారు. ఆ పక్కనే చూస్తే కూడా పంట పొలంతో పండిన పంట తీసుకొచ్చి కొన్ని మిల్లులు కూడా నడిపించి ఇక్కడ మిల్స్ నడిచింది. కానీ ఈరోజు పరిణామం ఎక్కడికి వెళ్ళింది అంటే ఈ అందరూ మర్చిపోయి ఈ రాజా మహారాజాలు పోయారు. ఇప్పుడు రాజకీయ నాయకులు దిగారు. ఈ రాజకీయ నాయకులు దిగిన తర్వాత గతంలో ఏంటంటే బాబు ఇప్పుడు చెప్పినట్టుగా ఎన్నికల ముందు చాలా హామీలు ఇస్తున్నారు. ఇది ఇస్తాను అది ఇస్తామని హామీ ఇస్తున్నారు. చివరిలో గెలిచిన తర్వాత పట్టించలేకుండా రకరకాల కొత్త కొత్త జబ్బు తీసుకొస్తుంది. ఇప్పుడు చూస్తే ఎక్కడైతే టౌన్లో కూడా భూమి ఎక్కడ ఖాళీ చూస్తే ఈ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి 22A కింద అని కొత్త జబ్బు తీసుకొచ్చారు. ఎక్కడైతే ప్రభుత్వం భూమి అంటే అవి 22A అట. ఆ 22Aలో భూమి ఉంటే అవి రిజిస్ట్రేషన్ చెల్దాట, అమ్మడానికి చెల్దాట అని 22A అని కొద్దిగా జబ్బు కూడా తీసుకొచ్చి ఈ 22A అంటే ఎవరో రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చేసి సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చి రాళ్ళు కాస్తారు. వాళ్ళకి తీసుకొస్తారు 22Aలు రాత్రి తీసేస్తారు. ఎల్లుండి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇప్పుడు గతంలో ఉన్న పేద ప్రజల భూమి అని పేద ప్రజలదే. ఈ భూమి అని ఎక్కడి నుంచి ఎవరు చేయలేదు. దేవుడు కూడా బయట నుంచి తీసుకురాలే. కష్టపడి జనం ఏమంటే భూమి తయారు చేశారు. ఆ భూమి మీద మొత్తం సాగు ఎవరంటే పేద ప్రజలది. వాళ్ళకి కనీసం సెంటు స్థలం కూడా ఇవ్వలేకుండా 99 పైసాకి ఎకర భూమి ఇప్పుడు అమ్ముతున్నారు. ఎంత సిగ్గు సరమ లేకుండా అంటే ఎవరో ఒక ఇండస్ట్రీ పెడుతుంది రాజకీయ నాయకులు చెప్పారట, వాళ్ళు బాబుగారు సొమ్ము అట, ఇప్పుడు 99 ఒకటి కూడా ఇచ్చేస్తారట. అలా కథలు చెప్తున్నారు తప్ప రెండు కాదు. గతంలో ఉన్న ఇక్కడే ఉన్న ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ తహసీల్దార్లు కానీ నీతి నిజాయితీ మీద ఒక కోర్టు కచేరీ మేము చదివాము. రాజ్యాంగం ఒకటి ఉంది, ఆ ప్రకారం పనిచేయాలని. కానీ ఈ అందరూ కూడా ఇప్పుడు ఇవన్నీ మానేసి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు తత్తుగా మారి లక్షల రూపాయలు కోటాది రూపాయలు ప్రతి ఒక్కరు రాజీనామా రిటైర్ చేస్తే కొన్ని కోటాది రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఎవరైతే పేద ప్రజలు పంచాలందో ఒక పేద ప్రజలు పనిచేస్తలేదు. ఈ విధానం సరి అయింది కాదు. ఇప్పుడు కూడా మనం చెప్తున్నామంటే పరిష్కారం చేయలేని ఇట్లా ఇక్కడే కూర్చోసి ఇక్కడ కథలు లేకుండా ఈ తహసీల్దార్ ఆఫీసుల మనతో ఇక్కడ కూర్చోసిండి మా సమస్య పరిష్కారం వరకు ఇక్కడే ఉంటామని తెలియచేస్తున్నాము. అందుచేత వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాము. మీరు చెప్పండి, నేను ఎలా చూడాలంటే ఈరోజు ఈ పేద బలహీన అట్టడుగు వర్గాలతో మీరు కంటిన్యూగా వాళ్ళతో పోరాటాలు చేస్తూనే ఉంటుంటారు. ఈరోజు ఈ రెవెన్యూ వ్యవహారం చేస్తున్నటువంటి ఈ వైఖరిని ఏ విధంగా చూడాలేంటి? చూస్తే ఈరోజు ప్రతి ఒక్క భూమిని కూడా అన్యక్రంతం జరుగుతున్నా సరే పట్టించుకునే రెవెన్యూ అధికారులు ఏమనాలి? సరే, ధర్మపురిలో కనుమరుగైపోయినటువంటి భూమి, అసలు అక్కడ గయ్యాల భూమి కానీ జిరాయితీ భూమి ఉందనేది ఎవరికి తెలియదు ఇప్పటివరకు కూడా. దాన్ని మేము గత 2 సంవత్సరాల నుంచి ఓహో ఇది ప్రభుత్వం భూమి, ఇది గయ్యాల భూమి అని మేము బయటికి తీసిన తర్వాత అప్పుడు అది రెవెన్యూ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొస్తేనే డైలీగా వచ్చి మీరు చేస్తారా చేయరా అని మేము ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత మా పోరాటాలు చేసి ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు తహసీల్దార్ గారు పిఓటి ఆర్డర్ కిందనైతే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అవతల వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. రెవెన్యూ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వెళ్ళారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మేము పలానా టైంలో కొనుక్కున్నామని చెప్పారు. అయితే వాళ్ళకి హైకోర్టు కూడా స్టే కూడా ఇవ్వలేదు, ఇంజక్షన్ కూడా ఆర్డర్ ఇవ్వలేదు. మళ్ళీ తహసీల్దార్ గారికి పంపిస్తూ అసలు నిజంగా ఇది వాళ్ళ రికార్డు ఏ విధంగా చెందిందని చూడమని చెప్పి పరిశీలన చేస్తే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం భూమి అని చెప్పి ఎంఆర్ఓ గారు క్లియర్ చేస్తారు. ఈరోజు క్లియర్ చేసేసి 90 రోజులు అవుతుంది. పిఓటి ఆర్డర్ కిందనే ప్రభుత్వ భూమి అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తారు. ఆర్డీఓకి ఆర్డర్ ఇచ్చారు, రెవెన్యూ కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చారు. మేము ఈ విషయంలో కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కలిస్తే ఇది మాకు సంబంధం లేదు, అక్కడే ఎంఆర్ఓ గారే దాన్ని భూమిని పంచనామా చేయాలి. ఆ 33.77 సెంట్లు ఇది ప్రభుత్వ భూమి, ఇది మేము తీసుకుంటాం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు అక్కడికి వచ్చి కూర్చొని ఆ ల్యాండ్లోనూ ఇది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోండి, బాధ్యత ఎంఆర్ఓ అదే, మీరు మా దగ్గర రావక్కర్లేదని చెప్పేసి స్పష్టంగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు చెప్పారు. కానీ చెప్పి ఇప్పుడు 90 రోజులు అవుతున్నప్పుడు కూడా తహసీల్దార్ గారు అదిగో ఇదిగో అదిగో వస్తున్నా తప్ప ఇప్పటికి కూడా ఇవ్వటం లేదు. కాబట్టి మేము ఈరోజు ఫైనల్గా మేము ఏదైతే మరొక వారం రోజులు చూసిన తర్వాత తహసీల్దార్ మా వినతి పత్రాన్ని కానీ పట్టించుకోలేదనుకోండి, అప్పుడు మేము నేరుగా భూమిలో పాకలు వేసుకొని పోరాటం చేస్తాం. దీనికి ఎంతటికైనా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, నేను ఎన్నికల్లో గెలిస్తే 2 ఎకరాలు 2 సెంట్లు భూమి ఇస్తానని చెప్తాను. కానీ ఇవన్నీ బోటకమే. ఎందుకంటే 2 సెంట్లు ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం భూములన్నీ కూడా ఎకరా భూమాన్ని కూడా 99 పైసలకి ఇచ్చేస్తుంది ఈరోజు. ఈరోజు మాకు కొత్తగా ఏంటి, అక్కడ మొన్నటిదాకా మేము గవర్నమెంట్ భూమి అని చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కడతామని చెప్పి ముందుకు వచ్చే దాన్ని మేము అడ్డుకోవడం. ఈరోజు మళ్ళీ కొత్తగా ఏంటంటే మెడికల్ కాలేజీ కట్టిస్తాం
అని చెప్పి మళ్ళీ కొత్త రూమ్ తీసుకొచ్చారు. అక్కడ మెడికల్ కాలేజ్ కాదు కదా, ఏది కట్టినా మేము అడ్డుకుంటాం, మా గ్రామస్తులకి అది మాకు చెందాలి అనేది మేము భూ పోరాటం చేస్తే ఖచ్చితంగా మేము సాధించుకున్న వరకు కూడా విడిచిపెట్టేది లేదని ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఎంఆర్ఓ గారు జోక్యం చేసుకొని వారం రోజులు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి గ్రామానికి సంబంధించిన ప్రజలే కాదు, ఈరోజు మండలంలో ఉన్నటువంటి పలు పేద బలహీన అట్టడుగు వర్గానికి సంబంధించిన ప్రజల పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తూ ఉన్నది. స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ అయితే ఇవన్నిటిపైన కూడా పక్కన పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారు. ఎవరైతే పెత్తలదానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, ఈరోజు పేద ప్రజలకు అనుకూలంగా ఏది కూడా ముందుకు తీసుకొని వెళ్ళట్లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ఏదైతే ఇక్కడ పీఓటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే డైరెక్టర్గా అక్కడ కొంతమంది అయితే వెంచర్లు అయితే వేశారు, దాన్ని సైట్ల రూపంలో మార్చేశారు. దానికి సంబంధించి ఈరోజు అదంతా కూడా ప్రభుత్వ భూమి, మేము దాన్ని కనీసం ఒక సెంటు జాగాని ఇవ్వండి నాయన బాబు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రజలు అడిగితే కనీసం ఎవరు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్పని ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే దీనిపైన ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ భూమిని పేద ప్రజలకి కనీసం ఒక ఇంటికి సెంటు రూపంలోనైనా సరే ఇస్తే ఆ కుటుంబంలో బతకడానికైనా అవకాశం ఉంటుందంటూ కూడా ఈరోజు వామపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీనిపైన పునరాలోచించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.